చాలా మంది స్టూడెంట్స్, చాలా మంది ప్రొఫెషనల్స్ ఎప్పుడూ ఒక విషయంలో బాధపడుతుంటారు. చాలా చక్కగా ప్రిపేర్ అయ్యామండి, కానీ ఎగ్జామినేషన్ లో చక్కగా అటెంప్ట్ చేయలేకపోయాం. చాలా చక్కగా ప్రిపేర్ అయ్యాను, కానీ ఇంటర్వ్యూ సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోయాను అని చాలా మంది చాలా సార్లు బాధపడుతుంటారు. ఇంతకీ కారణం ఏంటి? ఇంత చక్కగా ప్లానింగ్ చేసుకుని చక్కగా ప్రిపేర్ అయిన తర్వాత కూడాను వై, ఎందుకు మనం సక్సెస్ అక్కడ సాధించలేకపోతున్నాము అన్న దాన్ని మనము ఈరోజు ఫైండ్ అవుట్ చేద్దాం మిత్రమా. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది, దీని నుంచి ఎలా మనం బయటపడాలన్నది మనం ఈరోజు ప్రయత్నిద్దాం మిత్రమా. వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషన్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగే కొద్దీ వదగమని అర్ధమందులో ఉందని చాలా ఇన్స్పైరింగ్ పాట. కానీ ఆ పాటని కాస్త మనం చేంజ్ చేసామనుకోండి, చివరి లైన్ ఒక్కటే నేను మార్చామనుకోండి, మనకున్న ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది మిత్రమా. ఎదిగే కొద్దీ వదగమని కాదు, ఎదిగే కొద్దీ కొన్ని వదలమని, ఎదిగే కొద్దీ వదలమని అన్న ఒక లాస్ట్ సెంటెన్స్ కానీ మనం మార్చుకుంటే ఈ ప్రాబ్లం మాత్రం మన సొల్యూషన్ మనం సంపాదించగలం మిత్రమా. అయితే ఫ్రెండ్స్, మీకు అనిపించవచ్చు ఏంటి ఇలా విచిత్రంగా మాట్లాడుతున్నారు అనేసి, కానీ అది వాస్తవం మిత్రమా. ఫ్రెండ్స్, మనం ఒక ట్రైన్ జర్నీయో బస్ జర్నీయో చేస్తున్నాం అనుకోండి, సహజంగా చూస్తుంటాం మన లగేజ్ కాస్త ఎక్కువైపోతుంటది. మరి మన అమ్మలు కానీ మనతో ట్రావెల్ చేస్తున్నా, లేకపోతే మన అమ్మలు మన బ్యాగ్ ప్యాక్ చేస్తున్నా, సరే నాన్న ఈ బిస్కెట్లు పట్టుకో, అది పట్టుకో, ఇది పట్టుకో, ట్రైన్ లో పనికి వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పేసి మన లగేజ్ ని కాస్త పెంచేస్తుంటారు అనమాట. అలాంటప్పుడు మనం పెద్ద ఫీల్ కూడా కాము, లగేజ్ కొద్దిగా కాస్త ఎక్కువైనా సరే పెద్ద ఇబ్బంది కూడా పడము, ఎక్కడ జర్నీలో కూడా పెద్ద ఇబ్బంది ఉండదు అనమాట. కంఫర్ట్ జర్నీగా మనం ఫీల్ అవుతుంటాం. కానీ అదే ఫ్రెండ్స్, మీరు ఫ్లైట్ జర్నీ చేస్తున్నారు అనుకోండి, అంటే నేను ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీ వదిలేయండి, కేవలం ఒక డొమెస్టిక్ ఫ్లైట్ జర్నీ మీరు చేస్తున్నారు అనుకోండి, మీరు ఇష్టం వచ్చిన లగేజ్ ప్యాక్ చేసి క్యారీ చేసి తీసుకొని వెళ్తామంటే మాత్రం కుదరదు. ఎందుకంటే అక్కడ ఒక లిమిటెడ్ లగేజ్, 15 kgs లగేజ్ ఇస్ లిమిటెడ్ ఇన్ డొమెస్టిక్ ఫ్లైట్స్. సో మీకు అక్కడ తప్పదు, అది అమ్మ బిస్కెట్ ప్యాకెట్స్ పెడుతుంది, అది పెడుతుంది, ఇది పెడుతుంది అంటే కుదరదు. నీకు ఏవైతే అవసరమో అంతవరకు మాత్రమే నువ్వు పట్టుకోవాలి, బికాస్ దెర్ ఈస్ ఎ లిమిట్. లేకపోతే అప్పుడు ఏమవుతుంది, నీకు అక్కడ చెక్ ఇన్ దగ్గర ప్రాబ్లం వస్తుంది, కొన్ని లగేజ్ అక్కడ తీయవలసి వస్తుంది, మిగతా ప్రాబ్లమ్స్ అక్కడ స్టార్ట్ అవుతాయి అనమాట. నీ జర్నీ నువ్వు ఎంత చక్కగా ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా నువ్వు కాస్త నీకు లగేజ్ ఎక్కువైతే నీ యొక్క జర్నీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది మిత్రమా. అయితే ఇప్పుడు మీరు ఆలోచించండి మిత్రమా, కాస్త ట్రైన్ అండ్ బస్ జర్నీ సాధారణంగా చేసే జర్నీ కన్నా కాస్త ఎత్తుకు ఎదిగే జర్నీ, ఒక 1, 2 or 3 hours ఆకాశంలో ఎగిరే ఆ చిన్నపాటి జర్నీలో తేడా వస్తేనే నీకు లగేజ్ తగ్గించుకోవాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయే. అలాంటప్పుడు నీ జీవితంలో ఉన్నత శిఖరాలకు నువ్వు ఎదగాలి అనేసి అంటే, ఎప్పుడు కూడా నువ్వు ఎత్తులోనే ఉండాలి అనేసి అంటే నీ లగేజ్ ఎంత తక్కువ ఉండాలో ఒక్కసారి ఆలోచించు మిత్రమా. ఉన్నత శిఖరాలకు ఎదిగేటప్పుడు, ఉన్నత ఆశయాలకు మనం చేరవలసినప్పుడు తగ్గించుకోవాల్సిన లగేజ్ ఏంటి అనేసి అంటే, ఫస్ట్ మనం స్టార్టింగ్ లో ఏం ప్రాబ్లం మాట్లాడుకున్నాం, చక్కగా ప్రిపేర్ అవుతాం కానీ అటెంప్ట్ చేసేటప్పుడు మనం ఇబ్బంది పడుతుంటాం. అలాగే ఒక ఫ్లైట్ జర్నీ మనం చక్కగా ప్లాన్ చేసుకున్నాం, టికెట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, కాస్త లగేజ్ ఎక్కువైతే ఏమైంది, జర్నీ డిస్టర్బ్ అయిపోయింది. సిమిలర్లీ మనం చాలా చక్కగా ప్రిపేర్ అవుతాం, చాలా చక్కగా మొత్తం అన్ని చేస్తాం, కానీ ఎప్పుడైతే అటెంప్ట్ చేయడానికి మనం వెళ్తున్నామో అక్కడ ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాం అనేసి అంటే, మనం ప్రిపేర్ అయిన దానికన్నా ఓవర్ లగేజ్ ఆల్రెడీ మన మైండ్ లో ఉంటుంది. ఎలాంటిదంటే అన్నెసెసరీ థింగ్స్, అన్నెసెసరీ ఫియర్, ఇవన్నీ కూడా మన మైండ్ లో ఉండబట్టే మనం అక్కడ సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోతున్నాం. ఈ లగేజ్ అంతా ఎలా పెరుగుతుంది అని అంటే, అప్పుడప్పుడు కొంతమంది డిస్కరేజ్ చేసే ఫ్రెండ్స్ వలన, అప్పుడప్పుడు కొంతమంది డిస్కరేజ్ చేసే రిలేటివ్స్ వలన, ఇవన్నిటి వలన కూడా ఆ లగేజ్ మనకు పెరిగిపోతుంది. అలాగే ఫియర్ ఆఫ్ ఫెయిలియర్, ఒరే అది చాలా కష్టం రా, ఇంటర్వ్యూ చాలా కష్టం రా, ఏ ఎగ్జామ్ అలా ఉంటుందిరా, ఇలా ఉంటుందిరా, ఇవన్నీ ఫియర్, అది ఇది ఇవన్నీ పెంచేసి మనము లేనిపోనివన్నీ పెట్టుకున్న లగేజ్ పెంచుకుంటున్నాం. ఆ లగేజ్ పెంచుకోవడం వల్ల ఏమవుతుంది, మనం ఎప్పుడైతే అటెంప్ట్ చేయాలనుకుంటున్నామో అప్పుడు మనం డిస్టర్బ్ అవుతుంటాం మిత్రమా. అందుకే ఎలా అయితే ఒక చిన్న ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు నీకు లిమిటెడ్ లగేజ్ పెట్టుకోవాలి, సిమిలర్లీ మనం ఎప్పుడైతే ఒక విశేషమైన అటెంప్ట్ చేయడానికి వెళ్తున్నామో మన యొక్క బ్రెయిన్ లో కూడా లిమిటెడ్ లగేజ్ మాత్రమే ఉండాలి, అన్నెసెసరీ ఐటమ్స్ పెట్టుకోకూడదు. కొన్నిసార్లు సిచ్యువేషన్ ఎలా ఉంటది అనేసి అంటే, వాళ్ళు వీళ్ళు చెప్పింది నువ్వు పట్టించుకోకు అని మనం చెప్పామనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా, నేనేం చేయను వాడు వచ్చి నా దగ్గర చెప్తున్నాడు కదా అని చెప్పేసి మన పిల్లలు కానీ చాలా మంది ప్రొఫెషనల్స్ కానీ మాట్లాడుతుంటారు. కానీ అక్కడ సిచ్యువేషన్ మీరు చూడండి, నువ్వు ఫ్లైట్ కోసం బయలుదేరుతున్నప్పుడు ఎవరైనా ఫ్రెండ్ చెప్పాడు అనుకోండి, పర్లేదురా 25 kg 30 kg పట్టుకో, నీకేం కాదని నువ్వు పట్టుకుంటావా, పట్టుకో కదా.
వాడు చెప్పిన మాట నువ్వు విన్నప్పుడు కూడా నువ్వు పట్టుకోవు. ఎందుకంటే యూ నో దట్ ఆ లగేజ్ నువ్వు తీసుకెళ్ళలేవు, ఆ లగేజ్ నీకు అలౌ చేయరు. ఒకవేళ అలౌ చేసినా సరే దానికి లేనిపోని ఇబ్బందులు ఉంటాయి, దానికి లేనిపోని ఫైన్స్ కట్టవలసి ఉంటుంది. ఇవన్నీ నీకు తెలుసు. అందుకే ఆ ఫ్రెండ్ చెప్పిన మాటలకు అనుగుణంగా నీ లగేజ్ నువ్వు పెంచుకోవు. సిమిలర్లీ ఫ్రెండ్స్, నీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ నీ చుట్టుపక్కల ఉన్న ఇంకెవరైనా సరే, ఎవరైనా కావచ్చు మిత్రమా, నిన్ను డిస్కరేజ్ చేసే ఏ ఈవెంట్ అయినా, ఏవి అనవసరమైన విషయాలు ఉంటాయి అవన్నిటినీ కూడా తీసి పక్కన పడేయాలి నువ్వు. అప్పుడే నువ్వు ముందుకు సాగగలుగుతావు మిత్రమా. లేకపోతే ఎలా అయితే ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు చెక్ ఇన్ పాయింట్ లో మనం ఎలాగైతే ఇబ్బందులు ఎదుర్కొంటామో, అలాగే ఈ సక్సెస్ వైపు ప్రయాణిస్తున్న మన పోరాటంలో కూడాను మనం లేనిపోని లగేజ్ కానీ మన బ్రెయిన్ లో పెట్టుకుంటే ఇబ్బందులు పడవలసి వస్తుంది. అందుకని చెప్పేసి నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఏదైతే మనకి అవసరమో అంత నాలెడ్జ్ మాత్రమే బ్రెయిన్ లో పెట్టుకోండి. పనికిరాని విషయాలు కానీ, వాళ్ళు ఇలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారు ఇవన్నీ వద్దు. నీకు కావలసిన నాలెడ్జ్ మాత్రమే నీ మైండ్ లో పెట్టుకొని నువ్వు ముందుకు సాగిపో. నీ సబ్జెక్ట్ కి, నీ యొక్క ప్రొఫెషన్ కి నీకు ఏది అవసరమో దానిపైన పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి నీ బ్యాగ్ మొత్తం, అదే నీ మైండ్ మొత్తం దేంతో నిండిపోవాలంటే నీకు అవసరమైన నాలెడ్జ్ తో మాత్రమే నిండి ఉండాలి మిత్రమా. అప్పుడే నువ్వు సక్సెస్ ని ఈజీగా సాధించగలవు. ఎప్పుడైతే నీ లగేజ్ పర్ఫెక్ట్ గా ఉంటుందో ఫ్లైట్ జర్నీ కూడా నీకు పర్ఫెక్ట్ గా వెళ్ళిపోతుంది. అలాగే నీ బ్రెయిన్ లో ఉన్న లగేజ్ ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా ఉంటుందో నీ జీవితం యొక్క సక్సెస్ మార్గం కూడా పర్ఫెక్ట్ గా వెళ్తుంది మిత్రమా. అయితే ఫైనల్ ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్ ఏంటి అంటే, జీవితంలో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలి అంటే ఎవరైనా మీకు ఏదైనా చెప్పితే అది మీకు అవసరం కానిదైతే ఇగ్నోర్ చేయడం నేర్చుకోండి. మీకు అవసరం లేని లగేజ్ ని వదిలేయడానికి మాత్రం ఎప్పటికప్పుడు ప్రయత్నించండి మిత్రమా. మీరు తప్పకుండా సక్సెస్ సాధిస్తారని ఆశిస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. భారత్ మాతా కీ జై.